జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో మనం శ్రీ విష్ణు సహస్రనామంలోని 3-4 శ్లోకాల యొక్క భాష్యం అనేది తెలుసుకున్నాం కదండి. ఈ రోజు నుంచి అంటే శ్లోకాల్లోని వర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాటి మీనింగ్ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి డైలీ ఒక్క శ్లోకం నేర్చుకుందాము, తెలుసుకుందాము. దానితో పాటుగా మనం ఏం చేద్దామంటే రోజు ఒక 10 శ్లోకాస్ శ్రీ విష్ణు సహస్రనామంలోని మొదటి 10 శ్లోకాలు కూడా 10వ శ్లోకం భాష్యం అయిపోయే వరకు ఆ 10 శ్లోకాలు కూడా ప్రతిరోజు మనం చదువుకొని నేర్చుకుందాము. ఎందుకంటే మనం విష్ణు సహస్రనామం అనేది వాటి అర్థాలు భావాలు తెలుసుకోవటం ఒకటి అయితే దాన్ని నిత్యం పారాయణం చేయటం వల్ల కూడా ఎంతో మనకి ఉపయోగం అనేది ఉందన్నమాట. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మనం టైం కేటాయించి చక్కగా విష్ణు సహస్రనామం యొక్క భావము దానితో పాటుగా శ్లోకాలు మనం నేర్చుకుందాం. 5వ శ్లోకం. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః. స్వయంభూః తన యందు తానే అంతర్యామిగా ప్రకాశించినటువంటి వాడు. స్వయంగా, భూహ్ ప్రకాశించున్నటువంటి వాడు. ఇతర ఉపాధులు ప్రేరణల చేత ప్రకాశమును పొందినటువంటి వాడనమాట. అంటే ఇప్పుడు మనం ఒక గది ఉందనుకోండి, ఆ గదిలో మనం మార్నింగ్ టైం చూసి మనం చుట్టూ ఓపెన్ ఉండి చక్కగా మార్నింగ్ టైం ఉంటే సూర్యుని వెలుతురు అనేది పడుతూ ఉంటుంది. అదే మనం ఈవినింగ్ నైట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, మనం కంపల్సరిగా ట్యూబ్ లైట్ అనేది వెయ్యాలన్నమాట. ఈవెన్ మనం బయట మనం రోడ్లో చూసినా కూడా ఆ సూర్యకిరణాల వల్ల స్వయంగా అంటే వెలుతురు అనేది ఉంటుంది. అదే నైట్ అయిపోయేటప్పటికి ఏమవుతుందండి, కంపల్సరిగా మనం లైట్ అనేది యూజ్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఆ మహావిష్ణువు తనందు తానే అంతర్యామిగా ప్రకాశించినటువంటి వాడు అనమాట. స్వయంగా తానే ప్రకాశిస్తాడు, అంతేగాని తనకు ఎలాంటి ఉపాధుల ప్రేరణ చేత కూడా ఆయన ప్రకాశం అనేది పొందనటువంటి వాడనమాట. తన ఇచ్ఛాశక్తి చేతన మాత్రమే అవతారములను ధరించినటువంటి వాడు. ఇతర బ్రహ్మాది దేవతలు ఏంటంటే ఆయన తన ఇష్ట ప్రకారం తను అవతారం అనేది ఎత్తుతున్నాడు. అంతేకాని ఇతర బ్రహ్మాది దేవతలు భూతముల వలె కర్మఫలము చేత ఉత్తర జన్మలను పొందక తన సంకల్ప బలము చేత లోక కళ్యాణార్థం ధర్మరక్షణకై తన అభీష్టము అంటే ఇష్టము చేతనే అవతరించినటువంటి లోకరక్షకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు స్వయం భూహ్ అని కీర్తింపదగినవాడు. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మానవ జన్మ కానీ ఒక జంతు జన్మ కానీ ప్రపంచంలో అంటే ఈ జగత్తులో ఉన్న ఏ జీవరాశి యొక్క జననమైనా సరే వాటి యొక్క పూర్వ కర్మఫలమును బట్టి ఉంటుందన్నమాట. మనం మామూలుగా ఈ కార్తీక పురాణం, మాఘ పురాణం ఇలా పురాణాలు గనక చదివటము తెలుసుంటే వాటిల్లో ఉంటుంది మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి, మన మంచితనాన్ని బట్టి లేదా మన చెడుతనాన్ని బట్టి మన జన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో మంచి పనులు చేసి ఆ దైవారాధన చేసి చక్కగా ఉన్నామనుకోండి, మరు జన్మలో మంచి జన్మ ఉంటుంది. అదే ఈ జన్మలో పాపకార్యాలు చేస్తే ఈ పాపకార్యాల యొక్క ఫలితం అనేది తర్వాత జన్మలో అయినా సరే మనం ఏదో ఒక రూపేణ ఇప్పుడు ఒక రాజుగా ఉండి ఏమైనా చెడు పనులు చేశారనుకోండి, మరు జన్మలో ఏంటంటే ఒక పనివాడిగా కానీ లేక ఒక జంతువుగా కానీ ఇట్లా ఏదో ఒక రూపేణ ఆ చెడు కర్మల యొక్క ఫలితాన్ని అనేది అనుభవించాలి. అలాగే మంచి కర్మలు చేసినా సరే మనం ఒక కిరాతకుడుగా ఉండి కానీ ఏదో ఒక విధంగా మనం ఒక మంచి కార్యం అనేది చేస్తే ఆ మంచి కార్యం యొక్క ఫలితం అనేది మరుజన్మలో మరుజన్మ అనే దాంట్లో మనం ఆ ఫలితాన్ని అనేది పొందుతామన్నమాట. అంటే మనం చేసిన పాపకర్మలను బట్టి పాప పుణ్య కర్మలని బట్టే మన తర్వాత జన్మ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి మాత్రం తన ఇష్ట ప్రకారం అంటే ఇప్పుడు మనం దశావతారాలు చూసామనుకోండి, మత్స్యావతారంలో ఏంటి జగత్తును కాపాడటానికి ఇట్లా మత్స్యావతారం అనేది
ఎత్తాడనమాట. ఇక మరి వరాహ అవతారం భూదేవిని మరి నీటిలో మరి పారవేసినప్పుడు, అంటే సముద్రంలో ముంచివేసినప్పుడు మరి ఆ భూదేవిని కాపాడటం కోసం మహావిష్ణువు వరాహ అవతారం అనేది ఎత్తాడు. అలాగే ఇక నరసింహ అవతారం చూసుకున్నామనుకోండి, హిరణ్యాక్షుణ్ణి చంపటానికి, ఆ దుష్టునైన హిరణ్యాక్షుణ్ణి వధించి ప్రహ్లాదుని కాపాడటం కోసం మరి నరసింహ అవతారం అనేది ఎత్తాడు. ఇక ఇలా మరి దశావతారాలు కూడా మరి తన ఇష్ట ప్రకారం దుష్ట శిక్షణ కోసం మరి ఆయన అవతారం అనేది అవతరించాడు. అంతేకాని మరి ఈ జన్మలో మరి మంచి పనులు చేసి వచ్చే జన్మలో లేదా పాప పనులు చేసి ఇలా ఆయన మరి కర్మఫలము చేత అనేది ఆయన అవతారము లేదనమాట. కాబట్టి ఏంటి అంటే ఆ మహావిష్ణువు స్వయంభూ అని కీర్తింపదగినవాడు అని ఈ నామం యొక్క అర్థం. తర్వాత నామం శంభుహు. శివుడు సుఖస్వరూపుడు. తనను ఆరాధించు వారికి సకల సుఖములను కూడా ప్రసాదించినట్టి భోళాశంకరుడు. శంభుహు అంటే శుభములను కలిగించేవాడు అని చెప్పి అర్థం అన్నమాట. నరుడు ఇంద్రియముల ద్వారా పొందు సుఖములు క్షణికమైనవి. అంటే ఈరోజు మనకి అన్ని డబ్బు ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఎక్కడైనా తిరుగుదాము, ఏదైనా చూద్దాము, ఏదైనా చేద్దాము అంటే ఇవి క్షణికం అన్నమాట. ఈ క్షణం మనం ఒక 2 hours మనం ఒక మూవీ అనేది చూసామనుకోండి, ఆ మూవీ చూసినంతసేపు మనం నవ్వుకుంటాము, మళ్ళీ లేదా మరి సరదాగా ఉంటాము. ఆ తర్వాత ఇక ఆ సంతోషం అనేది ఉండదు. అలాంటి ఒక క్షణికమైనదనమాట మన ఇంద్రియముల ద్వారా పొందే సుఖాలు. ఆత్మచేత పొందు సుఖము అంటే ఏంటి అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువునందు బ్రహ్మానంద సుఖము శాశ్వతమైనది. అటువంటి 2 శుభములను కూడా ప్రసాదించువాడు కాబట్టి మరి ఆయన్ని మనం శంభుహు అనే నామంతో మనం స్తుతించుకుంటున్నామన్నమాట. మరి చూడండి, అంటే మరి కొంతమంది మనం చెప్తూ ఉంటే వింటాము. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారంటే మరి ఇట్లా పరమహంస అంటే ఇలాంటి వాళ్ళు మరి తమ అంటే ఐహిక ఇంద్రియ సుఖాలను కాకుండా మరి ఆత్మ సంతృప్తి పొందిన వాళ్ళ తీరు ఎలా ఉంటుందండి, చాలా ఇదిగా ఉంటుంది. ఏంటంటే ఇక ఆ దేవుణ్ణి చూసాం మేము, మరి బ్రహ్మానందముతో ఆ దేవునికి దగ్గరగా పరమాత్మ స్వరూపాన్ని మరి చూసి మరి ఆయన ఆత్మ పరమాత్మ ఏకత్వం పొందిన వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు ఏమన్నా ఇట్లా సినిమాలు ఈ క్షణికమైన సుఖాలకు కంటే కూడా అతీతంగా ఉంటారనమాట. మరి అలాంటి ఇంద్రియ సుఖాన్ని ప్రసాదిస్తాడు, ఇలాంటి బ్రహ్మానంద సుఖాన్ని కూడా ప్రసాదించేవాడు కాబట్టి శంభుహు అనే నామంతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఆదిత్య. ఆదిత్య అంటే ఆదిత్య స్వరూపమును కలిగి ఉన్నవాడు, ఆదిత్యుని యందు నివసించువాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనం ఆదిత్యుడు అంటే ఏంటి అండి, సూర్యుడు. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడు తన యొక్క శక్తి చేత ప్రకాశించట్లేదనమాట. అతని యందు అంతర్యామిగా ఆ పరమాత్మ స్వరూపము నుండి ఉన్నదనమాట. పరమాత్ముని ఆజ్ఞకు బద్ధులై పంచభూతములు తన ధర్మాలను నిర్వర్తిస్తున్నాయి. మరి మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము ఏంటంటే సకల జగత్తు కూడా ఆయన నుంచే ఉద్భవించింది. ఆ సకల జగత్తులోని అన్ని జీవరాశుల్లో మరి దేవతల్లో భూతాలు మరి ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆయనే అంతర్యామిగా ఉండి మరి వాళ్ళని నడిపిస్తున్నాడు అని చెప్పి మనం ఇంతకుముందు నామాల్లో కూడా చెప్పుకొని ఉన్నాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి పంచభూతములు కూడా తమ ధర్మాలను మరి ఆ పరమాత్మని ఆజ్ఞపైనే నిర్వర్తిస్తున్నాయి. సూర్యుని యొక్క ఉపాధి పరమాత్మ స్వరూపమే. శ్రీ మహావిష్ణువు సకల లోకములకు సూర్యుని వలె తన శక్తి చేత ప్రకాశమును కలుగచేయుచున్నాడు. తనను ఆశ్రయించిన వారి యందు కల సకల అజ్ఞానాంధకారములను కూడా స్వామి పారద్రోలినటువంటి వాడు. ఉపనిషత్తుల యందు పరమాత్ముడు ఆదిత్య మండలవాణి అని చెప్పబడుతున్నాడు అనమాట. కాబట్టి ఆ స్వామిని ఆదిత్య అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పుష్కరాక్ష. తామర రేకుల వంటి విశాలమైన కనులను కలిగి ఉన్నటువంటి వాడు. వికసించిన పద్మములు జ్ఞానమునకు సంకేతం కనుక జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు అని చెప్పి
ఈ నామం యొక్క అర్థం అన్నమాట. తన భక్తుల ఎడల జ్ఞానముతో కూడినటువంటి చూపులను ప్రసాదించేవాడు. సకల జ్ఞానములను భక్తులకు ప్రసాదించినటువంటి జ్ఞానస్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణువు పద్మములను పోలినటువంటి కనులు కలిగి ఉన్నాడు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. పుష్కర్ అక్షః అంటే పద్మముల వంటి కనులు కలిగినవాడు. తర్వాత నామం మహాస్వనః. పరమాత్ముడు నామాత్మక జగత్తును తన అందు కలిగి ఉన్నాడు. సృష్టి ప్రథమమునందు పరమాత్ముడు ఇచ్ఛాశక్తి చేత కొంత శక్తిని సృష్టించాడు. ఆ శక్తి నుండి నాదము, ఆ నాదము నుండి ప్రణవము అంటే ఓంకారము, ఆ ప్రణవము చేత ఇతర భూతములు కూడా ఏర్పడినాయి. మరి ఆ తరువాత వేదములు పరమాత్ముడి నోటి నుండి వెలువడినాయి. సృష్టి ప్రథమమునందు ఏర్పడినది. నామాత్మక జగత్తు దాని నుండి శబ్దం అంటే అక్షరం ఏర్పడిందనమాట. అటువంటి అక్షరం నుండి వేదాలు, ఉపనిషత్తులు, సకల శాస్త్రములు మొదలైనవి ఏర్పడ్డాయి. ఆ శాస్త్రములను అనుసరించి కళలు ఏర్పడ్డాయి. వాటిని గ్రహించి గురువుల చేత శిష్యులకు బోధించబడినాయి. అక్షరమునకు ఆ పరమాత్ముడే ఆది గురువు కనుక పూజ్యమగు అనగా శబ్దము పూజింపతగినదనమాట. అటువంటి స్వరూపమును కలిగి ఉండుట చేత మహాస్వనః అని మనం ఇక్కడ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తున్నాము. తర్వాత నామం అనాది నిధనః. ఈ జగత్తు తన రూపమును ఆ పరమాత్ముని ఇచ్ఛాశక్తి అంటే ఇష్టం ప్రకారం చేత పొందినది. ఆ పరమాత్ముని అందే ఉన్నది. ఆ పరమాత్ముని అందే లయం అనేది అవుతుంది. జగత్తును సృష్టించినటువంటి వాడు కనుక ఆది లేనివాడు. అంటే మరి ఆయన కన్నా ముందు ఎవరు లేరు, ఆయనే మరి ముందు కాబట్టి ఆది లేనివాడు. జగత్తు తన అందే లయమవుతుంది కనుక అంతము లేదు. మరి ఆ సృష్టికి ముందు, సృష్టి తర్వాత, సృష్టిలో అంతా ఆయన ఉన్నాడు అని ఇక్కడ మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం కదండి. పరమేశ్వరుడు నిత్యుడు, జనన మరణాదుల రహితుడు కనుక ఎల్లప్పుడూ నిలిచి ఉండునటువంటి వాడు. సృష్టి స్థితి లయలను నిర్వర్తించినటువంటి పరమాత్మకు ఆది అంతములు లేవు. కర్మబద్ధములైనటువంటి వారికే జనన మరణాదులు ఉంటాయి. కాబట్టి పరమాత్మ స్వరూపము కర్మ మాలిన్య రహితమైనది. ఆది అంతము లేనటువంటి స్వరూపము పరంధాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని అనాది నిధనః అని చెప్పి మనం కీర్తిస్తున్నాము. తర్వాత నామం ధాత. నామాత్మకమైన సకల జగత్తును తన అందు కలిగి ఉండుట చేత తన అందే లయం చేసుకొనుటచే త్రికాల జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే సమస్త జగత్తుకు కూడా ఆధారభూతమైనటువంటి మూల ప్రకృతి. దీని అందే చరాచర జగత్తు కూడా పుట్టుచున్నది. మహాప్రళయ కాలమందు సమస్త జగత్తు ఈ ప్రకృతి నందే లయమగుతుంది. తన అందు లయమైనటువంటి జీవరాశులందు మరి వారు చేసిన కర్మఫలములను బట్టి తగినట్లుగా, వాళ్ళ కర్మఫలములకు తగినట్లుగా మరి కొంతమందికి మోక్షము, మరి కొంతమందికి జన్మలను, మళ్ళీ ఉత్తర జన్మలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ కర్మక్షయం కానటువంటి జీవులు తిరిగి మాయా ప్రకృతిని అందు పుడుతున్నాయి. కర్మఫలములకు తగ్గట్టు 84 కోట్ల జీవరాశులందు ఏదో ఒక రూపంతో జన్మిస్తున్నాయన్నమాట. ఇటువంటి సకల జీవరాశులకు కూడా జన్మనిస్తున్నాడు కాబట్టి ఆ మహావిష్ణువుని ధాత అని మనం పొందుతున్నాడు. మూల ప్రకృతిని యోని అంటారనమాట. మనం ఓంకారంలో చూస్తే మరి మూల ప్రకృతిని యోని అని, అటువంటి యోని నందు ఈ నామాత్మక జగత్తు పుట్టుట చేత మూల ప్రకృతి స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ధాత అని నామమును పొందుచున్నాడు. మరి కాబట్టి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడే దాత అని కీర్తింపదగినవాడు. తర్వాత నామం విధాత. పరమాత్మ ఇచ్ఛాశక్తి చేతనే సకల జగత్తు కూడా ఆవిర్భవిస్తుంది. మంగళప్రదుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈ నామాత్మక జగత్తును ఆవిర్భవింపచేస్తున్నాడు. నాదము, వేదము, బ్రహ్మాది దేవతలు, పంచభూతములు, మరి నిశ్చల పదార్థములు అన్నీ కూడా ఆ పరమాత్మ సృష్టియే. జీవుల యొక్క కర్మలు పూర్తిగానే తనలో లయం చేసుకొని మరి వారి యొక్క కర్మక్షయం చేసి ముక్తిని, కర్మక్షరం కానటువంటి జీవులకు ఉత్తర జన్మలను
ప్రసాదిస్తున్నాడు అని మనం ముందు నామంలో చెప్పుకున్నాము. ఈ నామాత్మక జగత్తును ధరించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు పర అపర శక్తుల యందు భేదము లేకుండా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునంతయు కూడా తానే సృష్టించి తన అందే మరి లయం చేసుకొని ధనయందే ధరించి ఉన్నాడనమాట. ఈ జగత్తులందు గల సకల చరాచర శక్తులను అతడే పాలిస్తున్నాడు కాబట్టి ఆయన్ను మనం విధాత అనే నామంతో కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం ధాతురుత్తమ. మరి ధాతు ఉత్తమ అంటే ధాతు అంటే మరి ఏంటి, మరి అందరికీ జననాన్ని మోక్షాన్ని ప్రసాదించేవాడు కాబట్టి మనం ధాత అని మనం కీర్తించుకున్నాం. ఉత్తమ మరి ఉత్తముడు అనమాట, అందులో ఉత్తముడు. పరమాత్ముడి ఇచ్ఛాశక్తి చేత బ్రహ్మ మొదలగు దేవతలు సృష్టింపగా బ్రహ్మ సృష్టించేస్తున్నాడు. అందుచేత ఈ సమస్త జగత్తు బ్రహ్మ పదార్థముగా చెప్పటం అనేది జరుగుతుంది. ఈ జగత్తుకు ధాతువుగా బ్రహ్మ, అతని యందు అంతర్యామిగా పరమాత్మ ఇచ్ఛాశక్తి వర్ధిల్లుతూ ఉందన్నమాట. ఆ బ్రహ్మ కన్నా కూడా ఉత్తముడైనటువంటి వాడు కావటం చేత స్వామివారిని ధాతురుత్తమ అనే నామముతో మనం కీర్తించుకుంటున్నాము. అంటే ఏంటంటే జీవుల యొక్క శరీరము దాతం సమూహము. శరీరం అందు ఏమేమి ఉంటాయండి? రక్తం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటాయి. ఇది మరి ఇవన్నీ కూడా ఒక మనిషిలో అయినా ఒక జంతువులో అయినా దేనిలో అయినా సరే మరి రక్తం ఉంటుంది, మాంసము, ఎముకలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ధాతువు కంటే ఉత్తమమైనది ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపం కనుక ధాతువు కంటే ఉత్తమమైనటువంటిది ఆత్మతో కూడి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం. ఈ సమస్త సృష్టికి ఎవడైతే మరి సృష్టించినాడో ఆ సృష్టి తన ధర్మం తప్పక చరించినట్లు చేస్తున్నాడో ఆ సృష్టిని తన అందులయం చేసుకొని జీవుల కర్మ క్షయం చేసి తిరిగి సృష్టిస్తున్నాడు. అంటే మరేంటి, పుట్టిస్తున్నాడు, మరి వాళ్ళను మరి పోషిస్తున్నాడు, అలాగే వాళ్ళను ఆయనలో లయం చేసుకొని వాళ్ళ పాప పుణ్యకర్మలను మరి లెక్కించి వాళ్లకు మోక్షాన్నా లేక మరుజన్మనా అని మరి ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆ త్రిగుణాలు సంపన్నుడైనటువంటి ఉత్కృష్ట శక్తి సంపన్నుడే పరమాత్మ. కాబట్టి ఆయనను మనం ధాతురుత్తమ అనే నామముతో మనం కీర్తించుకుంటున్నాము. ఇది 5వ శ్లోకం, అందులోని నామాలు, వాటి యొక్క భాష్యం అన్నమాట. ఇప్పుడు మొదటి 10 శ్లోకాలు కూడా మనం ఒక్కసారి పారాయణ చేసుకుందాము. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూః శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో దాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్టః స్తవిరో ధ్రువः అగ్రాహ్యः శాశ్వతः కృష్ణో లోహితాక్షः ప్రతర్దనः ప్రభూతः త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానः ప్రాణదः ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమः క్రమः అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ
विश्वरेताः प्रजाभवः अहा संवत्सरो व्याळः प्रयत्नः सर्वदर्शनः।